కమిషన్ వాళ్ళు మనకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారండి. ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను మనకు ఎంబీబీఎస్ సీట్స్ అనేవి పెరిగాయన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. సో, బార్డర్‌లో ఉన్నటువంటి చాలా మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. అంటే దే ఆర్ వెరీ లక్కీ. నంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం అనేది రియల్లీ గుడ్ న్యూస్ అన్నమాట. సో, మనకు ఈ సీట్ మ్యాట్రిక్స్‌ని 16థ్ అక్టోబర్‌న మనకు రిలీజ్ చేశారన్నమాట. అంటే ఇప్పుడు పెరిగినటువంటి సీట్స్ అన్నీ కూడా మీకు రౌండ్ 3కి యాడ్ అవుతాయి. సో, మోస్ట్‌లీ ఎక్స్‌టెన్షన్ కూడా జరగచ్చు. ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ జరుగుతుంది కదండీ! ఆ చాయిస్ ఫిల్లింగ్ మనం ఇంకా ఎక్స్‌టెండ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ మనకు అన్నాగౌరి మెడికల్ కాలేజ్‌లో ఎస్‌వి రీజియన్స్‌లో పెరిగాయి. ఎస్‌వి రీజియన్స్‌లో ఆల్రెడీ మనకు 150 సీట్స్ వరకు పెరిగాయన్నమాట. అన్నాగౌరి మెడికల్ కాలేజ్‌లో పెరిగాయి. యాస్ వెల్ యాస్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్‌లోను ఆంధ్రప్రదేశ్‌లో పెరిగాయి. అంటే ఎస్‌వి రీజియన్‌లో. కానీ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి సీట్ మ్యాట్రిక్స్‌లో మనకు ఆంధ్రప్రదేశ్‌లో నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే ఏయూ రీజియన్‌లో ఉండేటువంటి మైనారిటీ కాలేజ్‌లో మనకు ఇక్కడ చూసినట్లయితే 50 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయండి. అంటే రౌండ్ 3కి సీట్స్ అన్ని కూడా యాడ్ అవుతున్నాయి. యాస్ వెల్ యాస్ ఎన్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో ఇక్కడ మనకు 150 నుంచి 250 సీట్స్ అంటే ఏకంగా 100 సీట్స్ అనేవి ఒక్కసారిగా మనకు ఏయూ రీజియన్‌లో పెరిగాయి. సో, లాస్ట్ టైమ్ వీడియో చేసినప్పుడు ఓన్లీ ఎస్‌వి రీజియన్‌లో మాత్రం పెరిగాయి. ఏయూ రీజియన్‌లో పెరగలేదు అనేసి చాలా మంది స్టూడెంట్స్ అడిగారన్నమాట. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే స్ట్రెయిట్‌గా 100 సీట్స్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఇందులో మనకి విశాఖపట్నంలో 100 సీట్స్ అనేవి పెరిగిపోయాయన్నమాట. అదే మైనారిటీ కాలేజ్ నిమ్రా ఇన్‌స్టిట్యూట్ లో మనకు 50 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయన్నమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ నెంబర్. సో, ఇదే విధంగా మనకు తెలంగాణలో కూడా సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయన్నమాట. సో, మనకు తెలంగాణలో డాక్టర్ పాట్నం మహేంద్ర రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇక్కడ మనకు 150 నుంచి 200 సీట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. అంటే మనకి ఇక్కడ 50 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకు నోవా కాలేజ్ లో కూడా సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయండి. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే నోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సొసైటీలో 150 నుంచి 250 సీట్స్ ఏకంగా 100 సీట్స్ అనేవి పెరిగిపోయాయి. నీలిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇందులో మనకు 50 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసినట్లయితే సురభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేట ఇందులో కూడా మనకి ఏమైపోయాయి 50 సీట్స్ అంటే 150 నుంచి 200 సీట్స్ వరకు ఇంక్రీజ్ అయ్యాయి. అంటే చాలా మెడికల్ కాలేజీలో 200 సీట్స్ అంటే మాక్సిమం కెపాసిటీ 50 అనుకోండి. 200 సీట్స్ వరకు వీళ్ళు అటెండ్ చేయగలిగారు ఈ ఈ అకాడమిక్ ఇయర్. సో, అంటే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఎన్ని కాలేజెస్ పెరిగాయి అనే విషయం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రీవియస్ గా మనకు ఎస్‌వి రీజియన్ లో 100 సీట్స్ అనేవి పెరిగాయి. అంటే శాంతిరామ్ లో 50 పెరిగాయి. యాజ్ వెల్ యాస్ అన్నాగౌరి మెడికల్ కాలేజ్ లో 100 సీట్స్ అనేవి పెరిగాయి. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఏయూ రీజియన్ లో కొత్తగా మనకు మైనారిటీ కాలేజ్ నిమ్రాలో 50 సీట్స్ పెరిగాయి. ఎన్ఆర్ఐ వైజాగ్ లో 100 సీట్స్ పెరిగాయి. ఇది మనకు ఎస్‌వియు రీజియన్ లో అంటే మనకు కొత్తగా ఇప్పుడు పెరిగిన సీట్స్ 150 ఇంతకుముందు పెరిగింది 100 టోటల్ గా 250 సీట్స్ అయితే ఏపీలో పెరిగాయి. తెలంగాణలో మనం చూసినట్లయితే తెలంగాణలో పాట్నం మహేంద్రలో 50 సీట్స్ పెరిగాయి. నీలిమాలో 50 సీట్స్ పెరిగాయి. నోవా కాలేజ్ లో 50 సీట్స్ పెరిగాయి. మళ్ళీ సురభిలో 50 సీట్స్ పెరిగాయి. అంటే టోటల్ గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 250 సీట్స్ అయితే మనకు ఇంక్రీజ్ అయ్యాయండి రౌండ్ 3కి. ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అన్నమాట. మనకు బార్డర్ లో ఉండేటువంటి స్టూడెంట్స్ చాలా మంది కమెంట్ చేస్తుంటారు నాకేమో ఈ కాస్ట్ కి ఈ కట్ ఆఫ్ కి నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా అనేసి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. సో, ఆ బార్డర్ లో ఉండే వాళ్ళకందరికీ కూడా మోస్ట్లీ సీట్స్ అనేవి వస్తాయండి. సో, ఐ విష్ ఆల్ ద సక్సెస్. సో, మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.